ఉత్తరాంధ్ర రుణం తీర్చుకుంటామని సీఎం చంద్రబాబు అన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ పనులను పరిశీలించిన ఆయన 2026 జూన్ చివరి నాటికి పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. విశాఖకు త్వరలోనే మెట్రో రైల్ ప్రాజెక్టు కూడా వస్తుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేల చేరికల జోరు కొనసాగుతుంది. రేపు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హస్తం పార్టీలో చేరనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఆయనతో పాటు మరో 2 మున్సిపల్ చైర్మన్లు కూడా చేరతారని తెలుస్తోంది. దీంతో బీఆర్ఎస్ హైకమాండ్ కు మరో షాక్ తగలనుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై శుభవార్త చెప్పారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి. ప్రైవేటీకరణ ఉండదని చెప్పారు ఆయన. ప్రధానమంత్రి మోదీకి నివేదిక ఇస్తానని, ఆ తర్వాతి నిర్ణయం ఉంటుందన్నారు. లోకల్ సెంటిమెంట్ తనకు తెలుసన్నారు కుమారస్వామి. ప్రైవేటీకరణ చేస్తామని ఎవరు చెప్పారంటూ ప్రశ్నించారు. సోషల్ మీడియా కీచకుడు ప్రణీత్ హనుమంతుకు నాపల్లి కోర్టు రిమాండ్ విధించింది. అతన్ని 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీలో ఉంచాలని ఆదేశించింది. దీంతో చెంచల్గూడ జైలుకు పోలీసులు తరలిస్తున్నారు. తండ్రి కూతుళ్ల అనుబంధంపై సోషల్ మీడియాలో అసభ్య కామెంట్స్ చేసినందుకు గాను ప్రణీత్ ను పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు. ఏపీలో 19 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ గా రాంప్రకాష్ సిసోడియా, పరిశ్రమల శాఖ కార్యదర్శిగా యువరాజ్, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గా విజయరామరాజు, రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కాంతిలాల్ దండే, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గా ఢిల్లీరావును నియమించింది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఖరారయ్యాయి. ఈ నెల 24 నుంచి సభ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై స్పీకర్ ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ అధికారులతో రివ్యూ నిర్వహించారు. సమావేశాల ఏర్పాట్లపై కీలక సూచనలు చేశారు. కాగా రేవంత్ రెడ్డి సర్కార్ ఈ సభలో తొలి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. రేషన్ మాఫియా వెనుక 5 ఐపీఎస్ అధికారుల పాత్ర ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్. కాకినాడ కేంద్రంగా బియ్యం మాఫియా కొనసాగుతోందని, ఒక్క కాకినాడలోనే 47,000 మెట్రిక్ టన్నుల రేషన్ దొరికిందంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చన్నారు. పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టించే వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఏపీ మంత్రి నారా లోకేష్ వాట్సాప్ బ్లాక్ అయింది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ప్రజలు విపరీతంగా మెసేజ్లు పంపుతుండటంతో మెటా బ్లాక్ చేసింది. దీంతో సమస్యలు తన దృష్టికి రావాలంటే hello.lokesh@ap.gov.in కి ప్రజలు తమ వినతులు పంపాలని కోరారు. తానే స్వయంగా ఆ మెయిల్ ని చూసి స్పందిస్తానని పేర్కొన్నారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహం రేపు జరగనుంది. వీరి పెళ్లికి దేశీయ ప్రముఖులతో పాటు విదేశీ సెలబ్రిటీలు కూడా హాజరు కానున్నారు. వారిని తరలించేందుకు ఏకంగా 100 విమానాలు, 3 ఫాల్కన్ జెట్లను అంబానీ ఫ్యామిలీ ఏర్పాటు చేసింది. పెళ్లి తర్వాత కూడా వారిని తమ గమ్యస్థానాలకు చేర్చేందుకు వీటిని ఉపయోగించనున్నారు. దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నీట్ యూజీ 2024 పరీక్షల అక్రమ వ్యవహారంపై మరోసారి విచారణ చేపట్టిన భారత సర్వోన్నత న్యాయస్థానం తదుపరి విచారణను జూలై 18కి వాయిదా వేసింది. తొలుత దీనిపై శుక్రవారమే విచారణ చేపడతామని చెప్పినప్పటికీ సొలిసిటర్ జనరల్ అభ్యర్థన మేరకు వాయిదాను పొడిగించింది. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ తీర్పునిచ్చారు.